హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఈరోజు చికెన్ తయారు చేస్తున్నాను. చికెన్ కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసుకొని 2-3 సార్లు, పసుపు వేసుకొని 2-3 సార్లు కడిగి పెట్టుకున్నా. కావాల్సిన అల్లం, తెల్లబాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటా, కరివేపాకు, హోల్ గరం మసాలా తీసుకున్నాను. చెక్క, లవంగం, మొగ్గ అన్నీ తీసుకున్నాను. మిరియాలు, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు అన్నీ తీసుకున్నాను. చూడండి ఎట్లా తీసుకున్నాను. చికెన్ చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. నాటుకోడి చికెన్ మాది ఈరోజు స్పెషల్. పోపు దినుసులు తీసుకున్నాను తగినన్ని. ఉప్పు, పసుపు, రాళ్ళు ఉప్పు తీసుకున్న, కారం 2 టేబుల్ స్పూన్, ధనియా పత్త, కొత్తిమీర, నూనె, ఆయిల్ కావాల్సింది వేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి రోట్లో వేసి దంచుకున్నాను. మిక్సీ కాడికి రోట్లో వేసుకుని దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. దంచుకొని మెత్తగా తీసుకొని చూపించుకోవాలి. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈరోజు ఏం చేస్తున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను. వేసుకొని కచ్చాపచ్చగా దంచుకుంటే బాగుంటుంది. అప్పటికప్పుడు దంచి వేసుకొని స్టోరేజ్ పెట్టే కాడికి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలా కూడా బాగుండదు అని, బాగానే ఉంటుంది. దంచుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. బాండి పెట్టి ఆయిల్ తగినంత 4 స్పూన్లు వేసుకున్నాను నేను. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఆయిల్ వచ్చేసి నేను పల్లీల ఆయిల్ తీసుకున్నాను. చాలా అవి వేసిన కచ్చేపట్ల కొంచెం ఫ్రై అవుతే చాలు. నెక్స్ట్ వచ్చేసి హోల్ గరం మసాలాలు వేసాను. అవి 1 నిమిషం అలా కలబెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిగడ్డ, అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. సారీ ఫ్రెండ్, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ మిక్సీ పట్టుకున్నాను కచ్చాపచ్చాగా, అవి వేసుకున్నాను. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఉప్పు, పసుపు వేసుకుంటున్నాను. ఉప్పు, పసుపు వేసుకొని మళ్ళీ కలబెట్టుకోవాలి. పచ్చివాసన పోయినాక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ పచ్చివాసన పోయినాక వేయించుకోవాలి. చూడండి అలా కలబెట్టుకోవాలి మంచిగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాక కచ్చాపచ్చాగా అది వేసుకున్నాను. చూడండి అలా మంచిగా కలబెట్టుకోవాలి. స్మెల్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక చాలా మంచి స్మెల్ వస్తుంది. అలా కొంచెం కలబెట్టుకోవాలి. చూడండి అలా మంచిగా మాడకుండా మంచిగా కలబెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టమాటా పేస్ట్, టమాటాలు వట్టి పెట్టుకున్నాను. మరీ స్మూత్ పేస్ట్ కాకుండా కచ్చాపచ్చాగా వట్టి పెట్టుకున్నాను. అది వేసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్? కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి. మీ ద్వారా నేను లైక్ ఒకటి ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెట్టుకొని కొంచెం కాగనివ్వాలి. ఇప్పుడు కలయి పెట్టుకుందాం. మళ్ళీ మధ్యలో కలయి పెట్టుకుంటుందండి, మా అడుగు అంటకుండా. ఇప్పుడు కారం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారము. 1 కిలోకు 2 టేబుల్ స్పూన్ కారం. కొంచెం మాది కారం ఎక్కువ లేదు, అందుకని 2 టేబుల్ స్పూన్ వేసాను 1 కిలో చికెన్కు. అలా మూత పెట్టి కొంచెం మళ్ళీ కలయి పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చికెన్ వేసుకుంటున్నాను. మంచిగా కడిగి పెట్టుకున్న ఉప్పు, పసుపు, కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని మంచిగా నీట్గా 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు అంత చికెన్ వేసుకుంటున్నాను. చూడండి చికెన్ వేసుకొని మంచిగా కలబెట్టుకోండి. మంచిగా అడుగుంది పైది అడుగు వచ్చేటట్టు చూడండి. అలా నేను కలబెట్టుకున్నాను. చూడండి అలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి వావ్. ఇలా మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం ఒక 5 నిమిషాలు నాకు మళ్ళీ తీసి కలయి పెట్టుకోండి. కూర ముక్కలు
ఉప్పు కారం మంచిగా పడుతుంది ధనియా మసాలా అంతా. చూడండి అలా కలబెట్టుకోవాలి. హెవీ మంటలో పెట్టకుండా స్లోలో పెట్టుకొని ఉడకబెట్టుకొని మూత పెట్టాను. నెక్స్ట్ మళ్ళీ 5 నిమిషాలన్నాక మూత తీసి మళ్ళీ కలబెట్టుకుంటున్నాను. మంచిగా సన్న మంట మీద కాకుండా పెద్ద మంట కాకుండా మిడిల్లో పెట్టుకొని చేసుకోండి. కూర చాలా అంటే చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది. అలా కలబెట్టుకొని మళ్ళీ మూత వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించండి. చూడండి మళ్ళీ మూత తీసిస్తే నేను నీళ్ళు ఏం పోయలేదు, ఆ చికెన్లో ఉన్న వాటరే బయటకు వచ్చేసినాయి అంతా. చూడండి టేస్ట్ స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్. అలా మంచిగా చేసుకొని మంచిగా తినండి. పిల్లలు స్కూల్ నుంచి వస్తే తింటారనేది చేస్తున్నాను. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అలా మధ్యన మూత పెడుతూ తీస్తూ కలబెట్టుకుంటుందండి, అడుగంటకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో అన్ని నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్లు కడిగి పోస్తున్నాను. ఎంత గ్రేవీ కావాలో మీరు అంత గ్రేవీ వేసుకొని నాకు తగినవి నేను వేసుకుంటున్నాను. మా కూర మా క్వాంటిటీ దాన్ని బట్టి నేను చూసుకుంటున్నాను. మీ కూర బట్టి దాన్ని బట్టి వాటర్ వేసుకోండి, గ్రేవీ ఎక్కువనా తక్కువ అనేసి. మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకున్నాను. చూడండి అలా ఉడుకుతుంది. మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను చూడండి. వావ్, స్మెల్ కలర్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి అలా ఉంది, అలా ఉడుకుతూనే ఉంది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి మీరేం చేసుకొని తింటున్నారనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూడండి నేను చికెన్ మసాలా దాంట్లో డబ్బాలో చికెన్ అని రాసి పెట్టుకున్నాను పేరు. ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ చికెన్ మసాలా. ఆ చికెన్ మసాలా తయారు చేసేది ఎట్లా కావాలి మేము చేసుకుంటాము అని అంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను చేసి వీడియో పెట్టేస్తాను, మీరు చూసుకొని చేసుకుందరు. మనం కొనకుండా మనం సొంతంగా మన చేతులతో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. బయట కొని చేసేది ఏం వేస్తారో తెలియదు కదా. అందుకనేసి నేను ఎప్పటికైనా ధనియాల పొడి కానీ చికెన్ మసాలా అవన్నీ నేను ఇంట్లో తయారు చేసుకుంటాను. చికెన్ మసాలా వేస్తున్నాను. మన ఇంట్లో చేసిన చికెన్ మసాలా కాబట్టి ఒక స్పూన్ వేసినాను. ఇప్పుడు ధనియాల పొడి వేసాను, కొంచెం ధనియాల పొడి, చికెన్ మసాలా చాలు, ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. ఇవే సరిపోద్ది. లాస్ట్లో దించుకునే ముందు కొత్తిమీర వేసుకుంటే చాలు, అయిపోద్ది మన చికెన్ తయారు. తిన్నీకి రొట్టి అన్నంలోకి చపాతి జొన్న రొట్టె సొద్ద రొట్టె ఏమిటికైనా సంగటిలోకైనా బాగుంటుంది. రాగ సంగటి అయినా మూత పెట్టుకొని ఉడికించుకోండి. అట్లా మసాలాన్ని చికెన్ ముక్కలకు పట్టింటుంది కదా. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసినాను ఫ్రెండ్స్. ఆ కొత్తిమీర వేసినాక కొంచెం ఉడకనిచ్చేసి దించి సర్వ్ చేసుకొని తింటే వావ్ సూపర్ అంటారు మీరే. స్మెల్ మాత్రం పక్క 2 ఇళ్ళకి కూడా వస్తుంది మా ఈ చికెన్ స్మెల్. చూడండి అలా ఉడకబెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలా మూత పెట్టుకొని ఉడికించుకున్నాను, చూస్తున్నాను. మళ్ళీ కలబెట్టుకుంటున్నాను. నాకైతే ఉడికింది. ఇప్పుడు ఉప్పు కారం చూసుకోండి. ఉప్పు చూసుకొని సరిపోకుండా మళ్ళీ వేస్ట్ చేసుకోండి, ఏం పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి అలా ఉడుకుతుంది మా చికెన్. ఉడికిందా లేదా అని చూస్తున్నాను చూడండి. నేను చూపిస్తున్నాను మీకు దగ్గరలోంచి ఉడికింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నచ్చినైతే మా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.